అరే గజాల, చెప్పరాబట్టు. నిన్న కోర్టు ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ తో పాటు నిన్న ఈవెంట్ హైలైట్స్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మామ ట్రైలర్ అయితే చాలా బాగుంది మామ. 3 minutes ట్రైలర్ కట్టు చాలా గ్రిప్పింగ్ అనిపించింది. దీంట్లో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఓవరాల్ 3 minutes ట్రైలర్ లో సినిమా ఎలా ఉండబోతుందో, డ్రైవ్ ఎలా వెళ్ళబోతుందో స్టోరీ మొత్తం చెప్పేసినట్టు అనిపించింది. కొన్ని సెక్షన్ లో చెప్పేశారు. ఆ సెక్షన్ లో అర్థం ఏంటో మనం సినిమాలో చూడాల్సి ఉంది. అండ్ ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ అయితే బాగుంది. ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. అరే మామ, ఈ ఈవెంట్ లో డైరెక్టర్ అయితే కానీ, తన అసిస్టెంట్ డైరెక్టర్లతో కానీ, రైటింగ్ టీమ్ తో కానీ మాట్లాడించిన విధానం, ఈ రకంగా ఇనిషియేట్ తీసుకుని వాళ్ళందరి అభిప్రాయాలని షేర్ చేసుకోవడానికి ఒక మంచి స్పేస్ పెట్టడం నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది. అండ్ దట్టు ఒక పర్సన్ గురించి అయితే పర్టికులర్ గా మాట్లాడాలి. ఈ సినిమా ప్రొడ్యూసర్ నాని ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మా సినిమా మీద. అఫ్ కోర్స్ తన రీసెంట్ సినిమాలు చూస్తున్నాం మనం, తన స్క్రిప్ట్ సెలక్షన్స్ నుండి అంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అలాంటిది డబ్బు పెట్టి తీస్తున్నాడు అని అంటే మినిమం లేదంటే తనైతే ఒప్పుకోవటం అయితే అనిపిస్తుంది నాకు. అందుకేనేమో ఒక మంచి బోల్డ్ స్టేట్మెంట్ కూడా చేసేసాడు. ఈ సినిమా 14వ తారీఖు థియేటర్లకు వచ్చి చూడండి అని రిక్వెస్ట్ చేసి, ఒకవేళ ఈ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడటం మానేయండి అని అన్నాడు మామ. అవును మామ, స్టేట్మెంట్ వినగానే నాకు ఒకటి అర్థమైంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవబోతుంది. అండ్ ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాకి 2 days ముందు అంటే 12th నుంచి ప్రీమియర్స్ అండ్ ప్రివ్యూస్ పడబోతున్నాయి. 2 days ముందే సినిమా టాక్ బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ లీకులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో సినిమా ఎవరైతే చూసారో వాళ్ళు స్పాయిలర్స్ ఇవ్వకుండా ఉంటే మంచిది. ఎందుకంటే చాలా మంచి కాన్సెప్ట్. ట్రైలర్ చూడగానే అర్థమైంది. ఒక డేరింగ్ అటెంప్ట్. కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ డిస్కస్ చేశారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నానంటే నాని స్టేట్మెంట్ ని బట్టే. అరే మామ, ఏమన్నా అంటే అన్నానంటో నీ పిచ్చి ఎర్రి కాకపోతే, మామూలుగా చిన్న చిన్న షూటింగ్లోనే చిన్న చిన్న లీకులు వస్తుంటేనే దాన్ని సోషల్ మీడియాలో వేసి అలసలు చేసి ఆత్రంగాలు ఉన్న టైంలో 2 రోజుల ముందు ప్రీమియర్ చేసి, దట్టు ఒక థ్రిల్లర్ సినిమాని నువ్వు రివ్యూలు ఇవ్వద్దు, లీకులు చేయొద్దు అని అంటే ఆగుతారు అనుకుంటున్నావా? బట్ ఒక విషయం అయితే మాత్రం గుర్తుపెట్టుకోవాలి, కంటెంట్ ఉన్న సినిమాని ఎన్ని లీకులు వచ్చినా, ఎన్ని స్పాయిలర్లు వచ్చినా కంటెంట్ని అయితే మాత్రం ఎవ్వరూ ఆపలేరు. అవును మామ, హోప్స్ సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అవ్వాలి. ఏ రేంజ్ బ్లాక్ బాస్టర్ అవుతుందో March 14న మనకు తెలుస్తుంది. ఆల్ ద బెస్ట్ టు టీమ్ పోర్ట్.